కామ్నెస్, ప్రశాంతత. ప్రశాంతత అంటే ఏంటి? నిశ్చలత అంటే ఏంటి? కామ్నెస్ అంటే ఏమీ చేయకుండా ఉండడం కాదు. ఏమీ చేయకుండా అలా ఉండడం అది ప్రశాంతత అనిపించుకోదు. మన కోశాలన్నిటిలోనూ సైకిక్ ఎనర్జీ చక్కగా సర్క్యులేట్ అవుతూ కంటిన్యూస్గా రీఛార్జ్ అవుతూ ఉంటే, తద్వారా అన్ని కోశాలు శుభ్రపరుస్తూ ఉంటే దాన్ని కామ్నెస్ అంటారు. అంటే సైకిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఊరికే ఉన్న చోట ఉన్నట్లు పడుండడం కాదు ప్రశాంతత. మనం ఏ పని చేయకుండా నిద్రపోతూ ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టు కాదు. అన్ని పనులు చేస్తూ అట్ ద సేమ్ టైం మనలో వచ్చే ఎనర్జీ అన్ని కోశాలలోకి కరెక్ట్గా ప్రవహిస్తూ, ఎక్కడ బ్లాక్స్ లేకుండా, ఎక్కడ కంజెషన్స్ లేకుండా, ఇబ్బందులు పెట్టకుండా కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ అన్ని కోశాలను రీఛార్జ్ చేయడమే కామ్నెస్. ఇది ఒక యాక్టివిటీ. యాక్చువల్లీ నిశ్చలంగా ఉండడము అంటే ఏ పని చేయకపోవడం కాదు. కంటిన్యూస్గా పని జరుగుతూ ఉండాలి. ఎక్కడా అడ్డు లేకుండా కంటిన్యూస్గా పని జరగడమే కామ్నెస్కి మెయిన్ ఫ్యాక్టర్. అయితే ఈ కామ్నెస్ అనే వర్చ్యూ, మంచి గుణం ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, ఏదో పుస్తకాలు చదివి లేకపోతే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ ప్రశాంతత రాదు. ఇది సంవత్సరాల తరబడి, సెంచరీస్ తరబడి మనం జీవితంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేస్తూ, కొన్నిటిని గెలుస్తూ, కొన్నిట్లో ఓడిపోతూ, రకరకాల ఆస్పెక్ట్స్ మనలో డెవలప్ చేసుకోవడం వల్ల మనలో కామ్నెస్ వస్తుంది. ఈ ప్రశాంతత 4 పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 పాయింట్స్. మొదటిది ఫియర్లెస్నెస్, భయం లేకుండా ఉండడం. నిర్భయంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటే మనలో ఆ ప్రశాంతత కష్టం. రెండవది లేబర్ ఫర్ హార్మనీ. అంటే అన్ని చోట్ల అందరి మధ్య సామరస్యము, సుహృద్భావము పెంచడానికి మనం కష్టపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనము ఆ కామ్నెస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ లభిస్తుంది. ఎంతసేపు నేను నాది అనుకుని కూర్చుంటే ఆ అర్హత ఉండదు మనలో. మనము మన చుట్టూ ఉన్నవారి మధ్య, లేకపోతే హయ్యర్ లెవెల్లో, మిడిల్ లెవెల్లో ఉన్నవారి మధ్య సామరస్యంగా ఉండడానికి, హయ్యర్ ప్లేన్స్లో వాళ్ళకి, లేకపోతే విజన్స్లో ఎక్కడైనా సరే మనము పని చేయాలి, కృషి చేయాలి, అందరికీ ఉపయోగపడాలి. అప్పుడు వచ్చేదే మనకి కామ్నెస్. అది అంత ఈజీ కాదు. ఏదైనా సరే ఏ పిల్లర్ డెవలప్ చేసుకోవాలన్నా ఈజీ కాదు. ఎన్నో సంవత్సరాలు, జన్మల పాటు కృషి చేస్తూ ఉండాలి. మూడో పిల్లర్ వచ్చి ప్యూరిటీ. మనం చేసే ప్రతి పని, మాట, ఎమోషన్, ఆలోచన అన్నీ ప్యూరిటీగా ఉండాలి. అంటే అట్మోస్ట్ శుద్ధీకరణ, శుభ్రంగా ఉండాలి. ఎవరిని మోసగించాలనే ఆలోచన లేకుండా, అది ప్రకృతి పట్ల కావచ్చు, వేరే వ్యక్తుల పట్ల కావచ్చు, మనుషుల పట్ల కావచ్చు, జంతువుల పట్ల కావచ్చు, ఎవరి పట్ల అయినా కూడా మనం చేసే ఆలోచన కానీ, మనలో ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్స్ కానీ, థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ అన్నీ వీలైనంత వరకు ప్యూర్గా ఉంటే ఆటోమేటిక్గా మనలో కామ్నెస్ కంటిన్యూస్గా ఉంటుంది. ఫోర్త్ పిల్లర్ వచ్చి స్ట్రైవింగ్ టువర్డ్స్ హయ్యర్ రెల్మ్స్. మనము ఎప్పుడు మనకున్న స్థాయి నుంచి హయ్యర్ లెవెల్కి, హయ్యర్ లెవెల్ అంటే డబ్బులో కాదు, లేకపోతే ఇంకా చదువులోను అలా అని కాదు, ఓవరాల్గా మనం స్పిరిచువల్గా హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనలో కామ్నెస్ వస్తుంది. ఈ హ్యూమన్ సోల్, ఆత్మకి ఉండే లిమిటేషన్స్, అంటే మనం అనుకునే లిమిటేషన్స్, నేను ఇంతే చేయగలుగుతాను, నాకు ఇంతే వచ్చు, లేకపోతే ఇంత చాలు ప్రస్తుతానికి ఇట్లాగే ఉంటాను అని అనుకోకుండా
ఎప్పటికప్పుడు మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ సోల్కి ఇంకా లెసన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి కంటిన్యూస్ ఎఫర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో కామ్నెస్, ప్రశాంతత, నిశ్చలత వస్తుంది. ఎందుకంటే మన సోల్ ఎన్ని పాఠాలు నేర్చుకుంటుందో, ఎన్ని లెసన్స్, అది ఓర్పు కావచ్చు, సహనం కావచ్చు, లేకపోతే మనల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇతరులని అర్థం చేసుకోవడం కావచ్చు, కోపం తగ్గించుకోవడం కావచ్చు. ఇలా ఏ లెసన్ అయినా సరే మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనం నేర్చుకునే లెసన్స్ అన్నీ సోల్కి యాడ్ ఆన్ అవుతాయి. అది సోల్ ఎంత స్ట్రెంథన్ అవుతుందంటే ఆ కనెక్షన్ స్ట్రెంథన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో నిశ్చలత్వం వస్తుంది. సో ఈ 4 పిల్లర్స్ మీద మనము ధ్యాస ఉంచితే అప్పుడు నిశ్చలత వస్తుంది. కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది అని అనుకోవద్దు. గుర్తున్నాయి కదా 4 పిల్లర్స్. మొదటిది ఫియర్లెస్నెస్, భయం లేకుండా ఉండడం. రెండవది వర్కింగ్ టువర్డ్స్ హార్మనీ, అందరి పట్ల సామరస్యము, సుహృద్భావం పెంచడానికి ప్రయత్నించడం. మూడవది ప్యూరిటీ. నాలుగవది స్ట్రైవింగ్ టువర్డ్స్ హయ్యర్ రెల్మ్స్, హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళడానికి నిరంతర ప్రయత్నం. ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత, నిశ్చలత అనుభూతిలోకి వస్తాయి. దిస్ ఇస్ శ్రీలత. ఇన్నర్ జర్నీ ఛానల్లో మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము. ఎలా అనిపించింది మీకు? ఇందులో ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.